శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుఃప్రదయాః తాన్ నమస్యే గురూన్మమ ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ సుఖవనీవ హరి. మన హరికథామృతసారములో వెనుకటి పాఠమునందు భోజన రస విభాగ సంధి యందు 4వ పద్యమైనటువంటి ఆరు రస సత్వాది భేదది ఆరు మూరాగిహవు సారాసార నీతాప్రచుర ಖಂಡ ಚಿತ್ರಚುರ ಈರಧಿಕ 70,000 ಮಾರಮಣನೆ ರಸಾಖ್ಯ ರೂಪ ಶರೀರದಲ್ಲಿ ಭೋಜ್ಯಸು ಪದಾರ್ಥದಿ ತಿಳಿದು భుంజిపుదు అనేటటువంటి పద్యాన్ని విస్తారంగా విశదంగా వివరణ ఇచ్చుకోవటం జరిగింది. అంటే మనము తినేటటువంటి షడ్రసములందు మళ్ళీ వాటి యందు సారాసార నీతాప్రచుర ఖండాఖండ చిత్రచుర అనేటటువంటి 4 ద్వంద్వరసములు, తరువాత 3 గుణములు, 1000 విశ్వాది రూపములు, వీటిని 3 త్రిగుణములు సాత్విక రాజస తామస గుణములు, వీటిని హెచ్చించినప్పుడు 72,000 భగవద్రూపములు మన శరీరం భోజన సామాగ్రి యందు ఉన్నాయి అనేటటువంటి జ్ఞానానుసంధానముతో భోజనము చెయ్యాలి. అది అప్పుడు ఒక యజ్ఞం అవుతుంది, ఒక పూజ అవుతుంది అని చెప్పుకున్నాం. ఈరోజు మనము తాగేటటువంటి పాలు, ఘృతము అంటే నెయ్యి, బెల్లము, ఈ విధంగా ఈ పదార్థాలలో వాటిలో ఉన్నటువంటి సారమేమిటి, రసమేమిటి, వాటిలో ఉన్నటువంటి భగవద్రూపములు ఎన్ని అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని అవి మనము తినేటప్పుడు ఆ భగవద్రూపాలను మనము ఉపాసన చేస్తూ చింతన చేస్తూ చింతిస్తూ మనము భోజనం చేసినప్పుడు అది నిజమైనటువంటి యజ్ఞమవుతుంది అని చెబుతూ ఉన్నారు 5వ పద్యంలో. క్షీరగత రసరూపಗಳು 300 ಮೇಲ್ 54 ಚಾರು ಘೃತಗತ ರೂಪಗಳು 29 ಸಾರಗುಡದೊಳಗೈದು 1,101 2,225 ರೂಪ ಫಲಗಳಲ್ಲಿ. పదచ్ఛేదము. క్షీరగత
ರಸರೂಪಗಳು 300 ಮೇಲೆ 54 ಚಾರು ಘೃತಗತ ರೂಪಗಳು 29 ಸಾರಗುಡದೊಳಗೆ 5101 ಸ್ವರೂಪ ದ್ವಿಸಹಸ್ರಾರೆರಡು ಶತ ಪಂಚವಿಂಶತಿ ರೂಪ ಫಲಗಳಲ್ಲಿ. ఇక ప్రతిపదార్థం క్షీరగత పాలయందున్న రసరూపಗಳು రసశబ్దవాచ్య భగవద్రూపములు 300 300 ಮೇಲೆ ఆ పైన 54 చారు మనోహరమైనటువంటి ఘృతగత రూపಗಳು నెయ్యియందున్నటువంటి రూపములు 29 అంటే 29 సారగుడదొಳಗೆ శ్రేష్టమైనటువంటి బెల్లమునందు 5101 స్వరూప 5101 రూపములు ఫలಗಳಲ್ಲಿ పండ్లయందు 2,225 రూప 2825 రూపములు. ఇక తాత్పర్యము క్షీరమునందు 354 భగవద్రూపములు, ఘృతమునందు 29 భగవద్రూపములు, గుడము అంటే బెల్లమునందు 5101 రూపములు, ఫలము పండ్లయందు 2825 భగవద్రూపములు కలవు. వీటిని తినేటప్పుడు వీటిని చింతిస్తూ మనము భుజించాలి అని చెబుతూ ఉన్నారు. ఇక విశేష వివరణ ప్రారంభించేదానికి ముందుగా దానికి పీఠికగా ఈ పైన వివరించినటువంటి పదార్థగత భగవద్రూపములు అక్షర సంఖ్య ఆధారముగా నిర్ణయం చేయబడుతూ ఉన్నది. అక్షరమాలయందు అకారము నుండి అహా వరకు అచ్చులు, ఇదొక వర్గం. హల్లులలో కకారము నుండి జ్ఞా వరకు కావర్గము, చకారము నుండి జ్ఞా వరకు చావర్గము, టకారము టా నుండి నా వరకు టావర్గము, టా నుండి నా వరకు తావర్గము, పా అక్షరము నుండి మా వరకు పావర్గము. వీటి తరువాత యారా లావా షాషా సాహా లా క్ష అనేటటువంటి 10 అక్షరములలో కావర్గం. ఈ విధంగా అక్షరమాలను వర్గాలుగా విభజించుకొని ఒక శబ్దము తీసుకున్నప్పుడు ఆ శబ్దంలో ఉన్నటువంటి అక్షరములను బట్టి ఆ అక్షరము ఏ వర్గంలో ఎన్నవ అక్షరము అని చూసుకొని వాటిని చూసుకున్న తరువాత వాటిని కలిపి ఎన్ని వచ్చినాయి, సంఖ్య ఎంత వచ్చినది, తరువాత సంఖ్యాశాస్త్ర నియమము ప్రకారము అంకానాం వామతో గతి అనేటటువంటి నియమము ప్రకారము ఆ సంఖ్యను త్రిప్పి చదవాలి. అప్పుడు ఆ శబ్దము ఒక పదార్థము ఏ శబ్దముతో చెప్పబడుతూ ఉన్నదో ఆ పదార్థమునందు అన్ని భగవద్రూపములున్నాయి అనేటటువంటిది తెలుస్తుంది. ఈ నియమము ఇప్పుడు ఇక ముందు మనము హరికథామృత సారమునందు చెప్పబోయేటటువంటి ఒక్కొక్క పదార్థమునందు భగవద్రూపముల విషయములు ఏమొస్తాయి, దాదాపుగా అన్నీ కూడా ఈ నియమాన్ని అనుసరించి అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరముల వర్గాలను బట్టి ఆ వర్గాలలో ఒక శబ్దంలో ఉన్నటువంటి అక్షరము ఎన్నవ స్థానము అనే దానిని బట్టి నిర్ణయింపబడుతుంది. దీనిని మనము హరికథామృత సారము ముగిసేంత వరకు దీనిని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు విస్తారంగా దీని నియమము గురించి చెప్పబడింది. ఇక రాబోయే పద్యాలలో భగవద్రూపములను ఒక్క పదార్థమునందు వివరించేటప్పుడు ఇవన్నీ చెప్పటం అనేటటువంటిది కుదరదు. ఇక ముందు ప్రతిసారి కూడా
ఈ విధంగా వివరించటం కుదరదు కాబట్టి ప్రతిసారి నేను ఒక్కొక్క పదార్థమునందున్నటువంటి భగవద్రూపముల సంఖ్యను చెప్పేటప్పుడు దీనిని గుర్తుపెట్టుకోవాలి అని మీకందరికీ ఒక సూచనను చేస్తూ మనము ఈ పద్యంలో ఏం చెప్పుకున్నాము? క్షీరగత రసరూపಗಳು 354 అంటే క్షీరమునందున్నటువంటి రసమునందు 354 భగవద్రూపములున్నాయి. అంటే పాలయందు క్షీరమునందున్నటువంటి రసమునకు పేరు ఏమిటి అంటే ముందు 6వ పద్యంలో విషద స్థిర తీక్ష్ణవు నిరహర రసగళుడు అని చెప్తారు. అంటే క్షీరమునందున్నేటటువంటి రసానికి పేరు విషద అని, ఘృతమునందున్నేటటువంటి నెయ్యి ఉండేటటువంటి రసమునకు స్థిర అని పేరు, గుడము బెల్లమునందున్నటువంటి రసానికి తీక్ష్ణ అని పేరు, ఫలము పండ్లయందున్నటువంటి రసానికి నిరహర అని పేరు. ముందు 6వ పద్యంలో ఆ వివరణ వస్తుంది. పాలయందున్నటువంటి విషద రసము పేరు విషద. ఆ విషద అనేటటువంటి పేరును మనం తీసుకుంటే విషాద అంటే వి అనేటటువంటిది యారా లావా శేషాష సాహ లా క్ష అనేటటువంటి యావర్గమునందు వి అనేటటువంటిది ఎన్నవ అక్షరము అంటే 4వ అక్షరం. అలాగే ష అనేటటువంటిది అక్షర వర్గంలో మనకు 5వది. ఇక ద అనేటటువంటిది తావర్గంలో తాథ దాధ న తావర్గంలో ద అనేటటువంటిది 3వది. అంటే అప్పటికి 453 అయ్యింది విషద శబ్దములో అక్షరములు సంఖ్య. అయితే అంకానాం వామతో గతి అనేటటువంటి నియమము ప్రకారము దానిని త్రిప్పి చదివినప్పుడు 354 భగవద్రూపములు అవుతాయి. అంటే క్షీరమునందున్నటువంటి రసము పేరు విషద. ఆ విషద శబ్దాన్ని అనుసరించి విషద శబ్దంలో ఉండేటటువంటి అక్షరముల స్థానములను బట్టి ఆయా అక్షరమాలయందున్నటువంటి ఆయా వర్గములందున్నటువంటి విషాద ఈ 3 అక్షరముల సంఖ్యలను స్థానములను బట్టి చూచినప్పుడు మనకు క్షీరమునందున్నటువంటి విషద రసానికి రసమునందు 354 భగవద్రూపములున్నాయి. అదే చెబుతూ ఉన్నారు క్షీరగత రసరూపಗಳು. క్షీరమునందు ఉండేటటువంటి విషద రసమునందు 354 300 ప్లస్ 54 354. ఇక ఘృతమునందుండేటటువంటి నెయ్యి అందుండేటటువంటి రసము స్థిర అని పిలుస్తారు. ఆ స్థిరమునందు స్థిర శబ్దంలో అది సంయుక్త పదము, సంయుక్తాక్షరాలతో కూడుకున్నటువంటి పదం. సా థా ర సాకు తావత్తు గుడి ఇస్తే స్థి అంటే స్థిర శబ్దమునందు సా థా రా అనే అక్షరాలు ఉన్నాయి. ఈ స్థి అనేటటువంటిది మనకు 2 అక్షరాలు సా త యారా లావా షాషా సాహా దానిలో సా అనేటటువంటిది 7వ అక్షరము. ఇక రా అనేటటువంటిది యారా లావలో రా 2వది. 7 ప్లస్ 2 సంయుక్తాక్షరాన్ని కలిపితే 7 2 9 అయ్యింది. ఇక రా అనేటటువంటిది యావర్గంలో రా అనేటి 2 అంటే 92 అయ్యింది. దాన్ని త్రిప్పి చదివినప్పుడు 29 భగవద్రూపములు. అంటే నెయ్యి అందున్నటువంటి రసము పేరు స్థిర. ఆ స్థిర శబ్దాన్ని అనుసరించి సంఖ్యాశాస్త్రము ప్రకారము మనకు స్థిర రసమునందు నెయ్యి అందుండే స్థిర రసమునందు 29 భగవద్రూపములు ఉన్నాయి. ఇక గుడము బెల్లం. గుడమునందు తీక్ష్ణ అనేటటువంటి రసం ఉన్నది.
మనము తీక్ష్ణ అనేటటువంటిది తావర్గంలో తాథాలో మొదటి 1వ అక్షరం. క్ష అనేటటువంటిది యారా లావా షాషా సాహా అనేటటువంటిది 10వ అక్షరం. అప్పుడేమైంది, అది 10వ అక్షరము 1 అయ్యింది. ఇక నా ఈ తీక్ష్ణ నా అనేటటువంటిది మనకు టకారంలో టా ఠా డా ఢా నా అనేటటువంటిది టావర్గమునందు 5వ అక్షరమయ్యింది. అంటే 1 మనకు 0 1 5 మొత్తానికి 1015 అయింది. దాన్ని అంకానాం వామతో గతి అని మనము త్రిప్పి చదివినప్పుడు 5101 రూపములు అవుతాయి. దానినే చెబుతూ ఉన్నారు. చారు ఘృత గత రూపಗಳು గుడము బెల్లమునందు సార గుడదొಳಗ 55,101 ಸ್ವರೂಪ. ఈ బెల్లమునందు గుడమునందు 5101 భగవద్రూపములు అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక 2625 రూప ఫలగళలి. పండ్లయందు పండ్లలో ఉండేటటువంటి రసము పేరు నిరహర. నిరహర అనేటటువంటి శబ్దంలో నీరాహార, నీ అనేటటువంటిది మనకు తాథా దాధా నా తావర్గంలో నా అనే నీ అనేటువంటి 5వ అక్షరం. ఇక యారాలావాలో రా 2వ అక్షరం. యారాలావా షాషా సాహాళాక్ష యావర్గంలో హా అనేటటువంటిది 8వ అక్షరం. నిరహర రా అనేది 2వ అక్షరం. అప్పుడు 5282 అయ్యింది. దాన్ని త్రిప్పి చదివినప్పుడు 2825 రూపములయ్యాయి. దానినే చెబుతూ ఉన్నారు 2625 రూప ఫలగళలి. ఈ విధంగా మనము పాలను త్రాగేటప్పుడు, నెయ్యిని తినేటప్పుడు, బెల్లము తినేటప్పుడు, పండ్లను తినేటప్పుడు ఆయా పదార్థగత రసములు విషద స్థిర తీక్ష్ణ నిరహర రసములందు 354, 29, 5101, 2825 భగవద్రూపములు ఉన్నాయి అని మనము జ్ఞానానుసంధానముతో ఆ భగవద్రూపములు నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానము చేసుకుంటూ ఆ పదార్థాలను మనము తిన్నప్పుడు అది నిజమైనటువంటి భోజనము, యజ్ఞము, పూజ అవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇదే విషయాన్నే నేను ముందే చెప్పినట్లుగా 6వ పద్యంలో చెబుతూ ఉన్నారు. విషద స్థిర తీక్ష్ణవు నిరహర రసగಳುడు 3,500 రూపಗಳ చింತಿಸಿ ಭುಂಜಿಪುದು ವಿಷಯ ಶ್ವಸನ ತತ್ವೇಶರೊಳಗಿ ಪೆಸರಿನಿಂದಲಿ ಕರೆಸುವನು ధేనుసిద రీపరి మనకి పొళవను బల్ల విభుదరిగే అనేటటువంటి పద్యంలో అన్ని కలిపి ఎన్ని భగవద్రూపములను ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని 6వ పద్యంలో చెబుతారు. దానిని రేపు మనము చెప్పుకుందామని చెబుతూ, ఇంకా ఇక్కడ మీకు ప్రమాణం చెప్పాలి. ఈ పాలు, నెయ్యి, బెల్లము, తర్వాత పండ్లు, వీటి యందు దేని ఆధారంగా జగన్నాథదాసుల వారు చెప్పారు అంటే పంచరాత్రం అనేటటువంటి గ్రంథంలో చెప్పబడింది. దానినే మనకు కన్నడంలో చెప్పారు జగన్నాథదాసులు. ఆ ప్రమాణం ఇలా ఉంటూ ఉన్నది. 350 రూపై క్షీరగత ప్రభు సర్పిషి క్రీడతే దేవ 39 సహస్రపంచకం చైకశతం తీక్ష్ణాత్మనో హరేః సహస్రద్వితయం 25 ఫలప్రదో వాసుదేవః ఫలాత్మా ఫలగ ప్రభుః అనేటటువంటి పంచరాత్ర గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రమాణమును అనుసరించి వాటిని యథాతథంగా జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు అనువదించి మనకు చెప్పారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.